సో ఇందాక ఎల్లమ్మ తల్లి అనే టాపిక్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ సైలని బాబా అని చెప్పాను కదా. సో అదే సమయంలో అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంటిది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా లేదా అనే విషయంలో నాకు ఒకసారి పరిచయస్తులు ఒక అతను ఉండే పేషెంట్. అతని పేరు వెంకన్న. అతను అరౌండ్ ఒక 23 ఇయర్స్ అట్లా ఉంటాడు, ఇప్పుడు 24 ఇయర్స్. అతనికి చిన్నప్పటి నుంచి దుర్గమ్మ తల్లి ఆవహిస్తుంది. సో అట్లా అతను వృత్తిరీత్యా కూడా దేవుని చెప్పుకోవడము, 4 రూపాయలు సంపాదించుకోవడం, ఇదే విధంగా నెగిటివ్ ఎనర్జీ తీసేయడము, దుశ్శక్తులు చేతబడి తీసేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో అది కరెక్ట్ కాదని తెలిసి నాకు వ్యక్తిగతంగా పేషెంట్ పరంగా పరిచయం, ట్రీట్మెంట్ ఇస్తూ పోతాను. అతనికి కాల్ చేసినప్పుడు అతను 2-3 ఇయర్స్ బ్యాకే కాల్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, మీ పైన ఇట్లా నరదిస్తుంది, అమావాస్య రోజు నల్లకోడి తిప్పేసుకో ఇట్లా అంటే, ఏంటంత ఫులిష్ లావిష్ అని చెప్పేసుకొని అంత ట్రాష్ అని చెప్పేసి కొట్టేసింది. తర్వాత ఎప్పుడైతే నాకు వ్యక్తిగతంగా నాకు ప్రాణం మీదకి వచ్చిందో, ప్రతి అమావాస్య తెల్లారి పాడ్యమి రోజు పడిపోయాడు నేను. ఎందుకు పడిపోయింది తెలియదు. అట్లా 6 టైమ్స్ పడిపోయాను. ఆ 6 టైమ్స్ చార్ట్ తీస్తే కూడా 6 టైమ్స్ అమావాస్య తెల్లారి పాడ్యమి జరుగుతుంది. అరే ఎట్లా సింక్ అవుతుంది అని చెప్పేసి ఆయన నెంబర్ దొరకబట్టుకొని మళ్ళీ ఆయన అడిగితే, అతన్ని ఉన్న ఊరికి వెళ్ళాను నేను. పర్వతగిరి దగ్గర సంథింగ్ ఒక ఊరు ఉంటుంది, తండ. అతని దగ్గరికి వెళ్ళాను. చాలా మంచి వ్యక్తి అతను ఒక 24 ఇయర్స్ వ్యక్తి. అతను అమ్మా నాన్న జరిగిపోయారు. అతను వాళ్ళ ముసలి వాళ్ళు ఎవరైతే తాత అమ్మలో వాళ్ళందరినీ చూసుకుంటున్నారు అతనే. సో ఇంట్లో దుర్గమ్మ తల్లిని కొలుపుకొని అతనికి డైరెక్ట్ సాక్షాత్ దుర్గమ్మ తల్లే ఆవహించుకొని, ఆ దుర్గమ్మ తల్లే మనతో మాడుతుంది కోడే భాషలో. అదొక టైప్ ఆఫ్ భాష ఉంటుంది. దానికి నేను ఆడియో విజువల్స్, కొన్ని వీడియో విజువల్స్ కూడా అటాచ్ చేస్తాను, చూసుకొని మీరు వినండి. కరెక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది. మన జీవితంలో జరిగింది అండ్ జరగబోయేది, వాట్ ఎవ్రీథింగ్ అనేది చెప్తాడు. అది ప్రాక్టికల్ కూడా చాలామందిని పేషెంట్స్ కొంతమంది పంపించాను, కొంతమందికి సెట్ అయిపోయింది కూడా. కొన్ని వైద్య ప్రకారంగా కానీ ఇటువంటి సిచ్యుయేషన్స్లో పేషెంట్స్ కూడా అతని దగ్గర పంపించాను. అవన్నీ రిజల్ట్స్, దాని పరంగా రిజల్ట్స్ మాత్రం మంచి చక్కగా వచ్చాయి. సో అదే విషయం మీతో షేర్ చేసుకుందామని అనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. దాంట్లో సంఘటనలు అదే వ్యక్తిని కూడా ఒకరోజు తీసుకొస్తాను, మీరు లైవ్గా చూస్తారు. అది సరిపోతుంది. అతి ముఖ్యమైనది, మనకు భూమి మీద మనకు కనిపించే దైవము మన తల్లిదండ్రులు. సో మనసున్న అమ్మని ఇచ్చిపెట్టి మనసులేని బొమ్మకు మొక్కుతాను, అట్లా కాదు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాలి. తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అదే తెలియని ఒక అయ్యగారు కాళ్ళు మొక్కి 100 రూపాయలు చేత పెట్టేసేస్తాం, తప్పనని చెప్పాను. ముఖ్యంగా తల్లిదండ్రులే పెద్ద ఆది దేవతలు, దేవుళ్ళు అనుకుంటాను. అందుకే గణపతి దేవుడు ముఖ్యంగా ముల్లోకాలు చుట్టకుండా ఫస్ట్ దేవుళ్ళు మన తల్లిదండ్రుల చుట్టే తిరుగుతూ అతను అగ్రజనుగా అతను పేరు ప్రఖ్యాతులు పొందాడు గణపతి దేవుడు. సో అందుకని ఆ దేవుళ్ళల్లో గొప్పవాడు అనేది గణపతికి ఫస్ట్ పూజిస్తాము. సో ఫస్ట్ మన తల్లిదండ్రులను పూజిద్దాం. ఏదైనా మంచి చెడు ఉన్నా వాళ్ళతో షేర్ చేసుకుందాం, వాళ్ళ దీవెనలు తీసుకోండి దీనికన్నా పైన. సో అదొకటి ముఖ్యమైనది, ప్రజలకు సందేశం ఇద్దామని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే, నిత్యం మనము గుళ్ళకే పోవాల్సిన అవసరం లేదండి, ఎక్కడన్నా కానీ. ఎందుకంటే మనకు పురాణంలో ఇందు గలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. భగవంతుడు అనేవాడు సర్వంతర్యామి. సో సర్వనామం, మనం భగవన్మానసరం, భగవంతుడు అనే గుళ్ళే కాదు, మన గుండెల్లో ఉండాలి. నిత్యం నామస్మరణ చేయాలి. ఎప్పటికీ భగవంతుడు మనకు ఎందు ఉండి కాపాడుతాడు. ధర్మాన్ని కాపాడండి, ధర్మో రక్షిత రక్షిత. భగవంతుడు చెప్తాడు, నిన్ను కాపాడేది ధర్మం, నిన్ను కాపాడేది ఎవరి బిడ్డ అంటాడు. సో ధర్మానికి అంత పవర్ ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు, మైట్ బీ నేను రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. రాముడు సీత కోసము ఒక జింకను వేటాడి చంపితే అదొక ఋషియో సంథింగ్ మునే అయిపోయాక అతను ఏం చెప్తాడు, నన్ను ఒక శాపగ్రస్తుడు అయిపోతాడు. అయిపోయాక రాముడు ఏం చెప్తాడు, నేను చేసిన తప్పిదనానికి నెక్స్ట్ జన్మలో నీ చేతనే సత్తానంటాడు. సచ్చి నెక్స్ట్ జన్మలో కృష్ణ అవతారంలో ఒక కోయదరునాల చేతనే కాలుకు భారం గుచ్చుకొని చనిపోతాడు. కార్తికేయ సినిమాలో చూడొచ్చు. ఈ స్టోరీ నాకు తెలిసింది కొంతవరకే, దయచేసి తప్పుగా అనుకోకండి. మైట్ బి నాకు కొంచెం తెలిసిన స్టోరీ క్లమ్సీ కావచ్చు, బట్ దీని ఒక ఉద్దేశం ఒకటే, ఏంటిదంటే ధర్మాన్ని కాపాడు. ఆ ధర్మాన్ని కాపాడుతూ దైవం ఎప్పుడు నీ ఎందు ఉంటుంది.
అనేది ఒక నేను చెప్పేటువంటి ఉద్దేశం. అందుకని ఎప్పటికీ ధర్మంగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం పొర్రు దండాలు పెడతాం, అన్నీ చేస్తాం, పూజ చేస్తాం, అన్నీ చేస్తాం. అసలు మానవత్వమే లేని వానికి దైవత్వం అనేది సిద్ధించదు. అది భగవద్గీతలో ఉంటుంది. మనం అన్ని పాపాలు అన్నీ చేసి దేవుని దగ్గర పూజ చేస్తే ఫలిస్తా అండి? కాదు కదా. మానవత్వం ఉండాలి. మానవత్వం అంటే నీకు తోచినంత ఉడతా భక్తి. ఒక రాయి వేస్తే ఉడతా భక్తిగా ఆ రాముడు చాలా అంటే చాలా సంతోషిస్తాడు. ఒక రాయి వేసిన రాయి చూడడు, ఆయన వేసినటువంటి చిన్న రాయి అయిన పర్లేదు ఆ భక్తిని చూస్తాడు, ఆ ఒక సహాయాన్ని చూస్తాడు, దాన్ని మర్చిపోలేడు. అదేవిధంగా మనం చిన్న సాయము పెద్ద సాయము తోచినంత వరకు మన వంతు సాయంగా మనం చేస్తూ ఉండాలి. ఉన్నంత వరకు తల్లిని చూసుకుంటూ పోవాలి. ఇదే నేను చెప్పినటువంటి సందేశం. మనిషి ఎప్పుడైనా నాటుకోడి లెక్క బతకాలి, కరెంటు కోడి లెక్క కాదు. అన్ని వాతావరణాలకు అలవడమండి. ఏసీలకు అలవడండి, నాన్ ఏసీలకు అలవడండి, ఎండలు తిరగండి, వితౌట్ ఎండ, చెప్పులు లేకుండా, లేకపోతే వేషాలు కట్టండి, ఒకసారి మంచి ఫిలిం స్టార్ లెక్క తయారగండి, ఒకసారి బిచ్చమని లేకుండా నేను నచ్చినట్టు ఉన్నాను. అన్ని రకాలుగా ఉన్నప్పుడే మనిషి యొక్క మానవత విలువలు తెలుసుకుంటాడు. ఎప్పుడో ఒకటి తీరు కాదు, అన్ని రకాలుగా ఉండాల్సింది. అందుకే నాటుకోళ్ళు లెక్క బతికినప్పుడే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకు కూడా మంచిగా అట్లాంటి విద్యను నేర్పండి. ఎంతసేపు ఇట్లే సొఫిస్టికేటెడ్ ఇట్లా కాదు. తప్పేముందండి, మన పిల్లలు తప్పు చేస్తేనే మనం పొరపాటు దిద్దాలి తప్పించి ఇట్లా అట్లని కాదు. పిల్లలతో ఆడుకుని ఎందుకంటే మంచి ఆటలు ఆడుకున్నాం, గోళీలు డెక్కని ఎన్నో ఆటలు ఆడుకున్నాం. ఇప్పుడు ఇలా అయితే అది ట్రాష్ అయిపోయింది. సో ఇట్లా మనిషి అన్ని కాలాలకు మంచిగా అలవాటు పడాలనేది పిల్లలకు నేర్పాలనేది నాకు ఉద్దేశం. సో ఒక మహానుభావుడు చెప్పాడండి, ఎన్టీ రామారావు, జనమే మనము, మనమే జనము. సో జనము కోసమే మనం బతకాలి, మనం కోసమే జనం బతకాలి. అంటే ఒకరికొకరు తోడ్పడకుండా బతకాలనేది ఉద్దేశం. సో నా సందేశం కూడా ఉన్నంతసేపు బతికున్నంతసేపు వరకు నువ్వు మంచిగా బతుకుతూ నలుగురిని బతికించు, సంతోషంగా ఉండాలనేది ఉద్దేశం. ఎప్పుడు కానీ మనిషికి గర్వం, కోపం ఇవన్నీ ఉండదు. గర్వం సర్వం నాస్తి అనేది ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవరు కాదు, మా తండ్రి గారు చెప్పారు. అతను చెప్పిందే అటువంటి కొన్ని నాకు గుర్తుండి చెప్తున్నాను. గర్వం అనేది ఎప్పటికైనా వాళ్ళు నాశనం చేస్తారు, సర్వం నాస్తి. ఆ గర్వాన్ని ఉంచుకోకండి. ఎప్పటికైనా చిన్న పిల్లవాడైనా, భిక్షకాడైనా ఎవరికైనా గౌరవం ఇవ్వండి, వ్యక్తిగతంగా రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ ఉండని చెప్తాను. అండ్ ఎప్పటికైనా సత్యమేవ జయతి, నిజమే గెలుస్తుంది. సత్యమే గెలుస్తుంది, కానీ ఫస్ట్ మాత్రం అబద్ధమే గెలుస్తుంది, ఓడిపోతుంది. అట్లా అని చెప్పి నిరాశ నిస్పృహ పోకండి. ఉన్నంతసేపు నిజాయితీగానే ఉంటుంది. లాస్ట్కి సత్యమే జయిస్తుంది, విజయమే వరిస్తుంది. మన ఏదైతే నిజం మాట్లాడుతున్నామో అదే సత్యమేవ జయతి అని చెప్పి మహానుభావులు పెద్దలు ఎంతోమంది చెప్పారు. అదే నేను కూడా చెప్తున్నాను. అదే విధంగా ఉండమని చెప్తున్నాను. సమస్యలకు ఎప్పుడు భయపడకండి. గుండు పిన్ లాంటిదే మన సమస్య. చిన్న గుండు పిన్ను ఎక్కడనో కూడా మనం ఇక్కడ వారేసుకుంటే దొరకదు. మన ముంగండే ఉంటుంది కళ్ళ ముందు సమస్యకు పరిష్కారం, కానీ దొరకదు. కానీ ఒక్కసారి ఆలోచించి మంచి మనసు కరెక్ట్ నిర్మలంగా పెట్టి మనసా వాచకర్మన చూసుకుంటే కరెక్ట్ దానికి గుండు పిన్ అక్కడనే దొరుకుతుంది. అదే సొల్యూషన్ కూడా అక్కడ దొరుకుతుంది. సొల్యూషన్ దొరకడం అనేది ప్రశ్న ఉండదు, అది మీకు కూడా తెలుసు. కాకపోతే కొన్నిసార్లు లేటు అటు ఇటు చెప్పేందుకు అరే వీడు ఈజీ చెప్తున్నాడు కదా, అంత ఈజీ కాదు కదా అనుకుంటారు. కానీ అంత కష్టం కూడా కాదు కదా. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, మీ సమస్యలన్నీ దూరం అయిపోతే మీకు మీరే అటువంటి బాస్ లెక్క వండుకొని మీరు ఆలోచన కరెక్ట్ మార్గంలో పెట్టుకోండి. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఇతరులకు ఇబ్బంది కాకుండా ఉండేదైతే మీరు కరెక్ట్ ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా విజయం వరిస్తుంది. ఇది నా ఒక సందేశం. కొంతమంది అంటే నాకు తప్పుగా అనుకోండి, డాక్టర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది పేషెంట్లు భగవంతుని తర్వాత భగవంతుని లాంటి వాళ్ళు డాక్టర్స్ అని నమ్మి భావిస్తారు, మీ దగ్గరకు వస్తుంటారు. సో వాళ్ళకు మనం ఎక్కువ సమయం కేటాయించాం. సో దయచేసి నా ఒక విన్నపం ఏంటంటే, పేషెంట్కి మందులు ఇచ్చే కంట మందలించే గుణమే ఇంపార్టెంట్. ఒక 4 ముంచెట్లు మందలిస్తే వాళ్ళకి అదే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మాటే మంత్రం, నీ యొక్క మాటే మంత్రంగా భావిస్తాం. అదేవిధంగా వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకుని ఒక 4 మంచి ముచ్చట్లు చెప్తే, ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా కాకుండా ఇవన్నీ బుక్స్లో ఉండవు, కానీ మంచిగా కూడా మన విషయాలు చెప్తే, మన ఒక ఉద్దేశాలు చెప్పేస్తే వాళ్ళకి అక్కడనే సాటిస్ఫాక్షన్ అవుతుంది. పేషెంట్ సాటిస్ఫై అయితేనే ఆ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. సో మందులు ఇచ్చే గుణం కంటే మందలు ఇచ్చే గుణం ఎక్కువ పెంచుకోమని చెప్పేసి నా ఒక ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, ఉన్నంతసేపు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే
వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేరు. ఉన్నంతసేపు హ్యాపీగా ఉండి మన కుటుంబాలను చూసుకోవాలని అనేసి చెప్తున్నాను. అంటే ఏ సమస్యలకు కూడా భయపడకండి, ఎందుకంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉపాయాలు మనం తెలుసుకుంటే దాని తగ్గట్టు ప్రతిది ఒక ఆన్సర్ తెలుస్తుంది మనకు. సో దాన్ని ఒక చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు కొంతమంది చెప్తారు నాకు చేత కాదండి ఇట్లా అనేసి కొన్ని సైకాట్రిక్ కేసెస్లు వస్తాయి, అవన్నీ వస్తాయి. ఎందుకు చేత కాదు? ఇప్పుడు ఉదాహరణకు నీకు చేత కానప్పుడు నువ్వు పడుకుంటావు, అసలే లేవలేని సిచ్యువేషన్లో నువ్వు బెడ్ పైన ఎన్ని మందులు ఇచ్చినా లేవు, కానీ నేను లేపిస్తాను. సాధ్యమా? సాధ్యం. ఎట్లా అని ఉదాహరణ చెప్తున్నాను. అదే టైంకి నేను ఒక గొడవ సృష్టిస్తా, రెచ్చగొడతా, అన్ని దుర్భాషలు ఆడతాడు, అమాంతం వాడు లేస్తాడు, 2 బల్లలు ఎత్తుతాడు. ఉత్తప్పుడు ఒక చైని లేవంది, అప్పుడు 2 బల్లలు ఎత్తితే బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనిషి యొక్క మెంటాలిటీ, మన బలం, మన మనసే మన బలం, మన బుద్ధి బలం, ఇది ఆ ధైర్యాన్ని కోరుకోవాలి. సో అది ఒక వెలికి చెందాలి. మనం ఎప్పటికీ ధైర్యంగా ఉండాలి. మోటివేషనల్ స్పీచెస్ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ తీసుకోవాలని చెప్పేసి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బోర్ కొడుతుంది మనిషికి, ఏదైనా. ఆఖరికి ఏదైనా వస్తువు తెచ్చుకున్నా, ఏది తెచ్చుకున్నా, లేకపోతే లాస్ట్కి అనుకోవద్దు తప్పని, కానీ భార్య కానీ ఒక టైంలో కానీ ఏదైనా బోర్ కొడుతుంది. కానీ బోరు కొట్టంది ఒకటి, అది పేరు. నీకు పేరు ఎంత వచ్చే కొద్దీ అంత పేరు ఇంకా రావాలనిపిస్తూ ఉంటుంది. నీకు పేరు వచ్చే కొద్దీ నీ తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు, నీ తల్లిదండ్రులకు పేరు వచ్చే కొద్దీ నీకు సంతోషిస్తూ ఉంటారు. సో ఉన్నంతసేపు మంచి పేరు తెచ్చుకోవాలనేది నా సందేశం. మన జీవితాలు ఎట్లాంటి అంటే అండి, తోకా నెంబర్ జీవితాలు, కాయిన్ తోకా నెంబర్ ఆట జీవితాలు. తోక పడితే విన్ను, నెంబర్ పడితే తోసు. కానీ ఏది పడ్డా కూడా మనిషి విజయంగా ఉండాలి. ఒక ఆట ఆడేటప్పుడు ఇది భగవంతుని ఒక ఆట. ఈ ఆటలో మనం ఒక పాత్రికులం అవుతుంది. ఒక టీంలో క్రికెట్లో ఆడేటప్పుడు చాలామంది గ్లౌస్ వేసుకుంటారు, ప్యాడ్స్ వేసుకుంటారు, అవి వేసుకుంటారు. ఒకళ్ళు హిట్ అవుతారు, ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు లాస్ అవుతారు. కానీ ఇలా గెలిచినోడు ఆనందపడతా అంటాడు, ఓడిపోయినోడు ఏడుతా అంటాడు. కానీ ఒక వ్యక్తి ఉంటాడండి, వాడే అసలైన వ్యక్తి, ఆటని ఆనందిస్తాడు. చూడండి, వాడే అసలైన వ్యక్తి. వాడిని లెక్కుండండి, ఆటను ఆనందించండి. ఓటమి గెలుపులు అనేటివి మన చేతిలో లేవు, అవి కర్మ సిద్ధాంతం. ఓటమి గెలుపులు అనేటివి జరుగుతూ వస్తున్నాయి. ఓడలు అయితే బండ్లు అయితే కింగ్, బొంగు అయితే బొంగు, ఇవన్నీ కాదు. జీవితం ఎంత మంచి చక్కగా నీ జీవితాన్ని నువ్వు రచించుకున్నావు అనేది నీ చేతిలో ఉంటుంది. అది అర్థం చేసుకోండి. మనం ఒక మహానుభావుడు చెప్పాడు. ఆ మహానుభావుడు ఎవరు కాదు, తండ్రి గారే. చీకటి కొంత, వెలుతురు కొంత, ఇంతే కదయ్యా జీవితం అంతా. అంటే చీకటి కొంత, వెలుతురు కొంత, ఇంతే కదా జీవితం, ఇంకేముంటుంది. మా నాన్నగారు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి. కొన్ని గుర్తున్న సందేశాలు మీకు చెప్తున్నాను. సో ఉన్నంతసేపు మంచి హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాను. ఈ బాధలు, ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలు, గిల్మషాలు ఎందుకండి జీవితం? తెల్లారితే రాత్రి అవుతాను, పొద్దున పటం పడుతుంది పోస్టర్, వాడు చనిపోయిందని చెప్పేసి. అయ్యో అని అబద్ధి పడిన 11 రోజులు మనకి మంచిగా నాన్ వెజ్ ఉన్నంతసేపు అని మంచిగా చేయవని, తర్వాత సచ్చినాక వానికి అన్ని పొర్రు దండాలు పెట్టి మందు పోసి గిన్నె పోసి పిట్ట ముట్టవా వట్టమెట్టవా అంటాం. ఇదా ఉన్నంతసేపు మనం మంచి చూసుకో. వానికి అలా కారణం, వానికి స్ట్రెస్ పుట్టిన కారణం మీరేనప్పుడు తర్వాత పోయినాక బాధపడతారు, మీరే శిక్షార్హులు. ఉన్నంతసేపు మంచిగా చూసుకోండి. వాని యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలుసుకోండి. మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. ఏదైనా ఉంటే మంచి ఉంటే చెప్పుకోవాలి, డిస్కషన్ చేసుకోండి, మీటింగ్ పెట్టుకోండి, చేసుకోండి. లొల్లు పెట్టుకోండి, పంచాయతీ పెట్టుకోకండి. హ్యాపీగా ఏది ఉన్నా కూడా ప్రతి దానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సానుకూలంగా మనకు స్వతంత్రం వచ్చిందే మనకు సానుకూలంగా, అహింసా మార్గంలో వచ్చింది, హింసా మార్గంలో రాలి. ప్రతిదీ కూడా అట్లే రప్పించుకోండి. ఆయన ఎప్పుడో మహానుభావుడు చెప్పి నీతి చెప్పిపోయింది, తట్టుకోలేక. మంచికి అంత పవర్ ఉంటుంది. లేటుగా అయినా లేటెస్ట్గా వస్తుంది, చెడు మాత్రం ఫస్టే వస్తుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా రోజులు పడుతుంది, కూల్ చేయాలంటే ఎంతసేపు అండి. జీవితం కూడా మంచి పేరు రావాలంటే చాలా ఏళ్ళు గడుస్తాయి, కానీ చెడు పేరు రావాలంటే చిటికలో ఇట్లా 2 నిమిషాల్లో. ఎవరో ఏదో అన్నారని కాదు. మంచి చెప్పే దగ్గర చెడు వాళ్ళు ఉంటారు, చెడు చెప్పే దగ్గర మంచి వాళ్ళు ఉంటారు.
కానీ ఏది చెప్పినా కూడా మనం ముందుకు పోవాలనేది నా సిద్ధాంతం. ఎవరో గురించి బాధపడకండి, ప్రతిదీ ముందుకు పోండి, మీకు నచ్చిన విధంగా ఉండి. ఇది అన్నారు అదన్నారు ఇవన్నీ వేస్ట్ అనే వాళ్ళు అనే ఉంటారు. మహానుభావుడు మన ఎన్టీ రామారావునే అన్ని మాటలు అన్నారు. శ్రీరాముని అసంటి వాడిని నిందించిల్లు అడవుల పాలే, సీతమ్మ తల్లినే నిందించిల్లు డౌట్ పడ్డారు రావణుతో ఉన్నదని చెప్పేసి. సో అటువంటి లోకంలో బతుకుతున్నాం, వాళ్ళకే దక్కంది, మనం ఎంతండి వాళ్ళ ముంగట? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమంటారండి, ఇప్పుడు మీకు తెలియక్కిచ్చినండి, మీకు తెలియగల్లోళ్ళు, మాకు తెలియని ఇట్లా 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 అని బాధపడుతుంది. భగవంతుడు అందరికి ఒకటే బ్రెయిన్ ఇస్తాడు, అందరూ ఒకటి రకాలు ఇస్తారు. అందరూ దాన్ని వాడే విధానం ఉంటుంది. ఉదాహరణకు ఒక బంతి మీకు ఇస్తానండి, ఇదే బాల్ ఒక 10 మందికి ఇస్తాను. ఈ 10 మందిని చెప్తాను ఒకటే, ఏం చేయండి 10 మంది ఆ బాల్తో ఏం చేస్తారు అని చెప్తాను. ఒక్కొక్కడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు. ఒకడు బాల్ హ్యాండ్ తోటి ఇట్లా ఆడుకుంటా అంటాడు, ఒకడు గోడకేస్తా అంటాడు, ఒకడు తలకే బల్ల గురించి ఒకడు పిసుకుంటా అంటాడు, ఒకడేమో యాస్టకచ్చి దాన్ని ఇరగ్గొడతాడు, చింపుతాడు. అంటే రకరకాలుగా చేస్తాడు. అదే వ్యక్తి అదే బాల్ని అన్ని రకాలుగా ఎందుకు చేస్తారు ఇంతమంది వ్యక్తులు? అంటే బ్రెయిన్ ఉపయోగం అట్లుంటుంది. అంటే నువ్వు ఉపయోగించే విధానం అట్లుంటుంది. ఏదైనా వస్తువు అంతే, ఉపయోగించే విధానం. మట్టిలో కూడా మాణిక్యాన్ని వెతకచ్చు, అవునా కదా? రాకంగానే రాయి రత్నంగా మారుతుంది తప్పించి ఉట్టిగానే రత్నం రాదండి. వజ్రం కూడా అంతే. అదేవిధంగా మనిషి తెలివి కూడా అంతే. రాకండి, సానపట్టండి, తెలివిని నేర్చుకోండి. తెలివిని నేర్పే వాళ్ళు గురువులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు వెయిట్ చేస్తారు నేర్పిద్దామని చెప్పేసి. ఎవరు ముందుకు రాడు. యూట్యూబ్ రీల్స్ అవన్నీ టైంపాస్ చేయకండి, మంచి విద్యాబుద్ధులు నేర్పండి. పిల్లలకు కూడా ఫోన్లు అలవాటు చేస్తే మంచి విద్యాబుద్ధులు నేర్పడానికి అలవాటు చేయండి. మంచి మంచి సినిమాలు చూపించండి. వాళ్ళకు పిక్చరైజేషన్ అనేది మైండ్లో ఫీడ్ అయిపోతుంది. వాళ్ళ అన్వాంటెడ్గా వాళ్ళ మీద బాగా స్ట్రెస్ నేర్పకండి అనేది నా ఉద్దేశం. మా నాన్నగారు ఒకటి చెప్పారండి, మెయిన్గా ఏంటంటే ఒక శ్లోకం చెప్తారు, ఒకటి ప్రోవర్బ్ చెప్పారు. మనిషికి శక్తి ఎక్కువైపోతే అది రక్తిగా మారుతుంది. రక్తి అంటే సెక్స్. రక్తి కామం ఎక్కువైపోతే అది భక్తిగా మారుతుంది. ఎట్లా? ఫస్ట్ రక్తి ఎక్కువైపోతే విరక్తి లేస్తామండి. సెక్స్ ఎక్కువైతే విరక్తి లేస్తుంది కదా. సో విరక్తిగా మారినప్పుడు అప్పుడు వాడు భక్తిగా మారుతాడు. ఈ భక్తి అనేది దేనికోసం? విముక్తి కోసం. అందుకే శక్తి, రక్తి, భక్తి, విముక్తి. ఇది ఒక్కటి నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాను. సూపర్. ఎప్పుడైనా కానీ మనము బతికేది కత్తెరలాగా బతకద్దు, సూది లెక్క బతకాలి. కత్తెర ఏం చేస్తుంది? కత్తిరించుకుంటూ పోతుంది. ఫ్రెండ్షిప్స్ కట్ చేస్తుంది, మనసులను కట్ చేస్తుంది, బంధాలను కట్ చేస్తుంది, అన్నీ కట్ చేస్తుంది. కానీ సూది ఏం చేస్తుంది? కలుపుకుంటూ పోతుంది. సూదుకుంటూ అమ్మ లెక్క అన్ని బంధాలు కలుపుకుంటూ తిట్టినా పొట్టినా పడదు. బతికిన 4 రోజులైనా కూడా సూది లెక్క బతకమని చెప్తున్నాను. మన జీవితం ఎలాంటిదంటే, కనులు మూస్తే మరణం, కనులు తెరిస్తే జననం, రెప్పపాటదే జీవితం. జస్ట్ రెప్పపాటు జీవితాని కోసం ఇన్ని కథలు మన కార్యక్రమం, ఇన్ని రెప్పపాటు జీవితంలో ఇన్ని కల్మషాలు, కుట్రలు ఇవన్నీ వస్తుంది. ఉన్నంతసేపు హ్యాపీగా ఉండండి అని చెప్పేది అదొకటి. ఇలా గంజి మన అన్నము నుంచి వచ్చేటువంటి ఎసరు గంజి అంటారు. గంజి లేనోనికి పొట్ట నింపుతుంది, ఉన్నోనికి బట్ట నింపుతుంది. అవునా కదా? లేనోనికి అది పొట్ట నింపుతుంది, ఉన్నోనికి బట్ట, గంజి బట్ట. ఎంత వ్యత్యాసం ఉందండి అక్కడే. ఉపయోగించే విధానం వేరే, అది తెలుసుకో. ఇక కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, నా ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా జరుగుతుంటాయి, చిన్న మారిపోయినవరా, ఇదివరకు లెక్క లేవురా, ఇట్లా లేవురా, అట్లా లేవురా, ఇట్లా లేవురా అంటారు. అని ఎవరు మారిపోరండి. పుట్టుకతో వచ్చిన గుణం పుర్రెతోట పోతుంది. ఇలా పుట్టుకతో వచ్చే గుణము పుర్రెతోట పోతుంది చచ్చిపోయినాం కానీ. ఎప్పుడు మారదు. దాన ధర్మాలు చేస్తాను అలవాటైతే మోసపోతావు, మళ్ళీ దానం చేస్తావు. పూజ చేస్తూ అట్నే అలవాటు అయిపోతుంది. కోపాగ్ని ఉంటూ మోసం చేస్తుంటే వాడు అట్నే అలవాటు అయిపోతుంది. పుర్రెతోటే మళ్ళీ పోతుంది. నువ్వు మారిపోయినావు అంటే తప్పు బాంది కాదు, నువ్వు తెలుసుకోలే, ఇప్పుడే తెలుసుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు తెలుసుకోలే, దానికే తేడా. ఇది జీవితంలో, అందరి జీవితంలో జరుగుతుంది, అది తెలుసుకోవాలి. మెదడు చాలా గొప్పదండి. మన బ్రెయిన్ చాలా, అన్నిటికంటే బ్రెయిన్ చాలా పవర్ఫుల్.
మనకు దివ్య ఔషధం భగవంతుడు ఇచ్చాడు. అందుకే చూసుకోండి, మీరు ఎంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు అలారం పెట్టుకోండి, అలారం కంటే ముందే మీరు లేస్తారు. మీ జీవితంలో చాలా వరకు జరగదు. అంత గొప్ప బ్రెయిన్ని మంచిగా ఉపయోగించాడు. సాధన పట్టండి, సాన పట్టండి. దానికి ఒక మంచి, ఇప్పుడు చెట్టుకు ఎరువులు ఎట్లేస్తారు, ఒక మంచి చెట్టు ఎదగాలంటే ఎరువులు వేస్తారు, పాలింగ్ ఇస్తాం, దానికి విటమిన్స్ అవన్నీ పాలింగ్ రూపంలో వేస్తాం, మనం చిన్నప్పుడు వేసాం. అట్లయితేనే ఎదుగుతుంది. మంచి మట్టి ఉండాలి, సారం ఉండాలి, పెండ్ వేస్తాం, అవి వేస్తాము, వాటన్నిటికీ రసాయనాలు వేస్తామని. అదేవిధంగా మన మెదడుకు సంబంధించినటువంటి వేసుకొని మంచి చెడులు అనేవి తీసేసుకొని, కలుపు మొక్కలు వస్తే కలుపు మొక్కలు తీసేసుకోవాలి. అదేవిధంగా చెడు ఆలోచనలు తీసేసుకోవాలి. దాన్ని అప్పుడు సానబడితే రాయి రత్నంగా మారుతా, అప్పుడు నువ్వు మహోన్నత వ్యక్తితో ప్రజల్లో గుర్తింపు పొందాలి. ఇక కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది చెప్పాను స్టేటస్ పెట్టి శాలరీ కాకుండా, శాలరీ ఎందుకు సపరేట్గా పని చేసుకొని మంచిగా ఫుల్ పైసలు వస్తాయి, శాలరీ కంటే పార్ట్నర్షిప్ ఇస్తానంట. శాలరీ ఎంత, జీతం ఎంత, ఇదెంత, అదెంత ఆడతారు. అరే ఇప్పుడు నీకు ఒక 20-30 వేలు వస్తుంది శాలరీ. ఇప్పుడు ఖర్చులకు నువ్వు ఒక కష్టపడి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఒక 1 year తర్వాత నీకు 30 నుంచి 35 ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని 40,000 ఇస్తారు. ఇప్పుడున్న ఖర్చులకు నీకు ఇచ్చే 30,000 కరెక్టే, 1 year తర్వాత ఎక్స్పీరియన్స్కు నీకు ఇచ్చే ఖర్చులకు అప్పుడు ఇచ్చే 40,000 కరెక్టే. తేడా ఉన్నది. లాస్ట్ కూష్ పడితే నథింగ్ యు ఆర్, రోడ్డు మీద పడితే నథింగ్ యు ఆర్. ఒక ఇడ్లీ బండి దగ్గర పనిచేసేవారు కష్టం నష్టం ఒక ఇడ్లీ బండి పెట్టుకో, అది నిన్ను నీ తరతరాలని బతికిస్తుంది. అంటే ఎంతసేపు యు ఆర్ జాబర్ కాదు. వై డోంట్ యూ బీ అన్ ఎంటర్ప్రీనర్, జాబ్ గివర్. జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండు. తల్లిలో కూడా అదే జాబ్ తెచ్చుకో బిడ్డ, మంచిగా జాబ్ తెచ్చుకో అంటూ. అరే జాబ్ తెచ్చుకో బాధ బిడ్డ, జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండు బిడ్డ అని ఎందుకన్నావు నువ్వే వాడిని డిగ్రేడ్ చేస్తా అండి. తల్లిదండ్రులు డిగ్రేడ్ చేసాక సమాజం చేయదా? కరెక్టా కాదా? కరెక్ట్. ఇక నాకు ఫస్ట్ టైం నేను ఈ ఆధ్యాత్మికం మీద కూడా కొంచెం ఎందుకు నెగిటివ్ స్టార్టింగ్లో నాకు పడిపోయిందంటే, ఈ గుళ్ళకి ఎందుకు ఎక్కువ పోనంటే గుడికి పోడుతోనే ఎక్కువ పోను ఫస్ట్. ఎందుకంటే ఒకసారి స్టార్టింగ్లల్లో నేను కర్ణాటకలో చదువుకున్నప్పుడు నా వ్యక్తిగత ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు. సరే వరంగల్ చూద్దామని చెప్పేసి భద్రకాళి ఊళ్ళో పోయినాం. పోవుడుతోటి అక్కడ ఫస్ట్ చూసుతోటే ఫ్రీ దర్శనం ఒకటి, నేను గుళ్ళో పోయిட்டு నాకు అప్పుడు తెలియదు నాకు. ఓకే, 10 రూపాయల దర్శనం వేరే, స్పెషల్ దర్శనం వేరే, వీఐపీ దర్శనం వేరే. అరే గుడి గిన్నె ఉంటాయి దర్శనాలు, దేవుని దగ్గర పోయింది గిన్నె ఉంటాయా? సరే అనుకున్న ఫ్రీ దర్శనం సంతోషంగా పోయినాక 10 మంది గ్యాంగ్ ఉన్నాం మేము. పిల్లగా అమ్మవారిని చూసుకున్న మొక్కుతానే ఎమ్మడి అయ్యగారు చేతి అంటాను. పిచ్చి కోపం వచ్చింది నాకు. ఏంటి అయ్యగారు మీరు ఏం ఆడుతుంది అంటే, నేను పైసలు ఇవ్వలేకనా? పైసలు ఇచ్చినోనికి లోపల గర్భగుడి, మామూలుకి స్పెషల్ దర్శనం, నాకు గీత. అంటే భగవంతుని ముందు గిన్ని వ్యత్యాసాలా? భగవంతుని ముందు వ్యాపారాలు చేస్తాలా? భగవంతుని మీద వ్యాపారాలు చేసి మనసులకు నేను విలువనిస్తా? ఎవరినా నువ్వు? అమ్మవారు అందరికి అమ్మవారే. ఇన్ని లైన్లు ఎందుకు? ఎవరికైనా ఒకటే ఉన్నా సరే. కుంటోనికి గుడ్డోనికి ఒక లైన్ పెట్టిన లెక్కున ఉందా? లేదు. కుంటోని గుడ్డోని స్పెషల్ లైన్ ఉందా? లేదు. భద్రకాళి గుడి అంటే భయం గజగజ మనకు కూడా వస్తుంది. నాకు ఎందుకు చెప్పన్నా, పోవుడితోట దిగంగానే అయ్యా అవ్వా అయ్యా అవ్వా పోయే వరకు అదే ఈ భయం. ఎవడేమడుగుతాడో, ఇక దానం అడిగితే ఏపోతే ఏమవుతుందో ఇదో భయం. ఇక పోయేసినాక ఆడ లైన్లు, ఆడ ఓంబత్తులు అగరబత్తులు, వాడు బొట్టు పెట్టేవాడు దక్షిణ అయిపోతే వాడు విచిత్రంగా చూస్తాడు, శతకు హోం పెట్టాడు, అది తీర్థం ఇయ్యడు పైసలు ఇవ్వకపోతే. అమ్మ గుడికి పోవాలంటే ప్రశాంతంగా, గుడికి పోవాలంటే భయం అనిపిస్తుంది. అయ్యగారు చూస్తే ప్రామిస్ మనస్ఫూర్తి చెప్తానండి, సాయిబాబా గుళ్ళకి భద్రకాళిలో లోపల పోతే అయ్యగారు ఉన్నాడు ఏదో భయపడతాను ఫస్ట్. అయ్యగారు లేడు దన్నబ్బా, అయ్యగారు లేడు ఫస్ట్ టక్కటక్క పోయి దర్శనం చేసుకుంటాను. అయ్యగారు ఉంటే భయం, అయ్యగారు అంటే తక్కువ బయటకు, అయ్యగారు ఉంటే ప్లేట్ తాపుతాడు, ఇజ్జత పోతుంది. పెద్ద వ్యక్తులు పైసలు వేయాలి, బలవంతంగా వేయాలి, ఏపోతే తిట్టుకుంటాడు, మనసులో మనము కంటే తిడతాడు. ఏంది కర్మ, ఇంత దేవుని దగ్గరనే ఇంత ఘోరంగా ఉన్నది ఎందుకండి ఇవన్నీ సిస్టమ్స్? ఉన్నోనికో లేనోనికో తీరు. ఒక ఎన్విరాన్మెంట్లలో ఒకరికేమో 80,000 లక్షల జీతాలు, కష్టపడే ఒక అయ్యగారికి జీతాలు లేవు కొంతమందికి. ఇలా ఉన్నాయి, అవన్నీ లేవు. గిన్ని కథలు ఉంటాయి. ఇక మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ అయ్యావా దానికి నీ ఫోన్ పట్టుకోవాలి, ఫోన్ పట్టుకొని ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేసుకుంటా నేను ఉర్రుకుంటా అంటే ఆ ఒర్రుడికి ఒర్రుడు కలుపుతుంది, వీడు ఉరుతానని చెప్పేసి మళ్ళీ నాకు వెళ్తారు. ఈ యాక్షన్ చేసుకుంటా. ఎందుకు ఈ జీవితం?
ప్రశాంతంగా తల్లి దగ్గర పోదామంటే కూడా ప్రశాంతత లేదు. గంతమంది బెగ్గర్స్ ఎందుకు ఉంచాలి? అనాథాశ్రమం తీసుకుపోవచ్చు కదా. వాళ్ళని ఒకసారి ఇట్లా చూడలేక పులిహోర పొట్లాలు తీసుకుపోయి ఇచ్చిన తీసుకోము, పైసలు ఇచ్చి తీసుకుంటాం. ఇవేందో మాకెందుకండి? బిస్కెట్లు తీసుకుంటలేరు, మంచిగా 100 రూపాయలు పెట్టి కోవా బిల్లలు తీసుకుంటలేరు. అంత డిమాండ్. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు గవర్నమెంట్ ఏం చేస్తాను? చర్య తీసుకోరా. వాళ్ళకి లేదా తిండి, నేను పెడతా రమ్మని, నేనే పెడతా రమ్మని చెప్పండి. 10 మంది సహాయక సహకారం తీసుకొని పెడతారండి. అన్నదానం అని పెడతారు ఇక వినాయక చవితికి. అన్నదానం అంటే ఏంటిదండి? ఒక్కో రోజైనా కూడా పేదవాని యొక్క కడుపు నింపుదామని చెప్పేసి పెడతాం. ఇక పట్టు చీరలు పీతాంబరాలు అన్నీ వేసుకొని ఇట్లా అన్ని చదువుకొని వస్తారు. ఒకసారి రాదే అన్నదానం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, రా ఇంటిని బాగా రండి పాపం దక్కుతుంది. ఇంటి రాదా అసలునికి అన్నం దక్కదు పేదవానికి గదా అన్నదానం. 9 రోజులు మోరి మీద కూర్చోబెడతారు వినాయకుడిని. గీదా భక్తి? ఇదా భక్తి? వీడిని చూసి వాడిని చూసి వీడు, నాకంటే పెద్ద వినాయకుడు వీడు. మందు సుక్కలేంది వినాయకుడు కదలాడు. కౌలుతారా? డీజే లేని సుక్కలేంది మన వినాయకుడే కదలాడు. డీజే ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, గిదా భక్తి. నిజమైన భక్తి గుండెల్లో ఉండాలండి. ప్రాణం ఇవ్వమంటే ఇస్తాను నేను బరాబర్. అట్లా ఉండాలి. ఏదైనా కానీ నువ్వు మనసా వాచ కర్మన ఇంట్లో కూర్చొని కూడా చేసుకో, నీకు ఆ భగవంతుడు ప్రసన్నం కాకదని నన్ను అడగండి. అట్లా ఎంతోమందిని చూశాను నేను. నిర్మలమైన మనసు గల వాళ్ళం పేదవాళ్ళ దగ్గర చాలా అమూల్యమైన సంపదలు ఉన్నాయి, వాళ్ళకి వస్తున్నాయి. అందుకే రాత్రి చెట్టు కింద ఉన్నోడు కోటీశ్వరుడు అవుతాడు, లేనివాడు బికార్ అవుతాడు. ఎన్నో చూసుకుంటున్నాను. ఇవన్నీ మనుషులు తెలుసుకోవాలి. దయచేసి తప్పుగా అనుకోకండి. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే తప్పుగా క్షమివ్వని కోరుకుంటాను. ఇవన్నీ నాకు వ్యక్తిగత భావాలు చెప్పబుద్దేంది చెప్తున్నాను. అలా ఎవరైనా స్వీకరించండి, దయచేసి మాత్రం విమర్శించకండి. ఎందుకంటే పిల్లలకు తెలవాలి, మన భావి తరతరాలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి తప్పు కనుక్కోవాలి. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే జనాలు ఆస్తే నమస్తే, ఆస్తి ఉంటేనే నమస్తే వస్తుంది, ఆస్తి లేకపోతే నమస్తే లేదు. నువ్వు దగ్గర ఆస్తి ఉంటేనే నమస్తే, అట్లా కాదు. మంచితనానికి నమస్తే పెట్టండి, మంచితనానికి నమస్తే. ఆస్తి ఇవ్వాలంటే రేపు పోతుంది. ఎంతోమందిని చూస్తాం మనం. అది కాదు. ఆ నలుగురు సినిమా చూసినాం, అయినా మనం మారుతాం. ఎంతో చక్కటి సినిమా, దానికి ఏమైనా ఉంటుందా? ఉండదు. మనకు కావాల్సినవన్నీ పెద్ద పెద్ద సినిమాలాగా చెప్పండి, మాల మీద ఉంది కాబట్టి. సో అట్లతోనే ఎవరు ఏం చెప్పిల్లంటే ఆడిది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు. అర్ధరాత్రి దానికి ఎందుకు? మిట్ట మధ్యాహ్నం గల్లీ చూపితే నడవమని చెప్పి నేను ఒప్పుకుంటా ఫ్రీడమ్ వచ్చిందని. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఏడున్నది ఫ్రీడమ్? నడవని చెప్పి ఒక మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా మహిళను నేను గల్లీ ఇవ్వలేను. నడుస్తారా అండి? మరి ఏ సమాజం ఉన్నాం మనం? అది తెలుసుకోండి ఫస్ట్. ధర్మం గురించి చెప్పాను కదండి. ధర్మం ఎట్లా కాపాడుతుందంటే, ఉదాహరణకు టైర్ పంచర్ చేసే షాప్ ఉంటారు రోడ్డు మీద. రోజువారి వ్యక్తికి రోజు గిరాకీ ఉంటుంది, చాయవానికి రోజు గిరాకీ ఉంటుంది, కూరగాయలకు రోజు గిరాకీ ఉంటుంది, తెలిసిన వాళ్ళు రోజు వస్తూ ఉంటారు. టైర్ పంచర్ వేసుకొని రోజు ఎవడు పోడు కదా. మరి మనకి ఎట్లా నడుస్తుంది? మనకి కూడుగుడ్డు ఎట్లా? నా టైరో నీ టైరో పంచర్ చేసి దేవుడు పోవాలి. వాడు కష్టపడతాడు, కష్టే ఫలికి అనేది దానికి నిదర్శనం వాడు. దానికి ఎగ్జాంపుల్ అది. ఎన్నో చెప్తారు. ఇప్పుడు శివుడు ఏ డ్రెస్ వేసుకుంటాడండి? పులి చర్మం. మరి పులి ఇచ్చిందా? పులి మీకు ఇచ్చిందా? పులిని చంపినాను అంటే జీవహింస మహాపాపం అంటావు. మరి శివుడు చంపలేదు పులిని. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. అదంతా భగవంతుని సృష్టి. అది భగవంతుని మాయ ముందు మనం ఎంత అండి అతనికి ఎదురు చెప్పలేము. ఒకటే భక్తిలో ఉండండి సరిపోతుంది అని చెప్పి. మనం ఎప్పుడు కానీ సమస్యని పెద్దగా తెచ్చుకోవద్దు. చిన్నగా ఉన్నప్పుడే గోరుతోడు ఉన్నప్పుడే దాన్ని తెచ్చుకోవాలి, గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. కళ్ళు పోయేంత కాటికి ఎందుకు అమ్మ? కళ్ళు పోయేంత కాటికి ఎందుకు పెట్టుకోవాలి? సమస్యను అంత ఎందుకు తెచ్చుకోవాలి? పరిగెత్తి పాలు తాగేవాళ్ళు నిలబడి నీళ్ళు తాగు, అంతే కదా. నీకు ఎక్కువ అవసరం లేదు, 1,00,000 రూపాయలు రాకాల్సిన అవసరం లేదు. ఉన్నంతసేపులు కరెక్ట్ చూసుకో. ఎక్కడో యూఎస్ పోయి అది పోయి ఇది పోయి లక్షల కోట్లు సంపాదిస్తారు.
ఉన్నంతసేపు భారతదేశం చాలా గొప్పది, మన భారతీయులం ఇక్కడ ఉండి ఇక్కడ సంపాదించే వాళ్ళు లేరా? అక్కడికి ఎక్కడో పోవాలన్నా, ఎక్కడ పోయినా కదే జీవితం. అక్కడ దొరికేది ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ మంచి మంచి మైండ్లు అక్కడ పోయినాక ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది? ఇక్కడ ఉండి పోరాడు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాక ఏమైనా బాగుపడుతుంది దేశం. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇక నాకు బీపీ వచ్చిందండి, వాడే ట్రీట్మెంట్ చెప్తారు పేషెంట్. నాకు బీపీ వచ్చిందండి, బీపీ కానీ టెన్షన్తో వచ్చింది. నాకేం ప్రాబ్లం లేదు, నాకు అసలు ఎప్పుడు మారలేదు, వంశపారపరం లేదు, మాది పెద్ద రాజుల వంశం రామవంశం అంటారు. బీపీ లేదు. అరే అమ్మ బీపీ ఉందమ్మా ఇట్లా, టెన్షన్తో వచ్చింది నాకండి. ఇప్పుడు టెన్షన్ నాకు అంతగా టెన్షన్ వచ్చింది. టెన్షన్తో వస్తే అత్యంత టెన్షన్ ఎప్పుడు ఉంటుందండి? ఒకసారి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జరిగిపోయినప్పుడు టెన్షన్ ఉంటుంది, అది అత్యంత పెద్ద టెన్షన్. మరి అప్పుడు అందరికీ టెన్షన్ తోటి బీపీ పెరిగి అందరు చచ్చిపోవాలి కింది వాళ్ళు. మరి అప్పుడు బీపీ లోవిపోయింది చాలామందికి, కానీ బీపీ పెరగదే. మరి టెన్షన్ తోటి బీపీ పెరగాల, మరి పెరగదా? టెన్షన్ తోటి ఒక వన్ ఆఫ్ ది రీజన్ అంతే, ఉన్న బీపీ ఎలివేట్ అవుతుంది. టెన్షన్ తోటి బీపీ వచ్చింది అనేది తప్పు. కొన్ని కారణాల వల్ల వస్తుంది టెన్షన్ తోటి కూడా, ఇంకా అదే పూర్తి కారణం. ఫస్ట్ కారణం తెలుసుకుంటే నువ్వు డాక్టర్ దగ్గర పోవాలి, డాక్టర్ చెప్పింది తినాలి, డాక్టర్కి నీతులు నేర్పుతుంది. నా దృష్టిలో దేవాలయమును దవాఖాన ఒకటే. దవాఖాన అంటే హాస్పిటల్, దేవాలయము హాస్పిటల్ ఒకటే. సామాన్య మానవునికి దర్శనం దొక్కదు దేవాలయం, అదే సామాన్య మానవునికి ట్రీట్మెంట్ దక్కదు. రెండింటికి తేడా ఉంది. అల్టిమేట్గా బలేది సామాన్య మానవుడు. వాళ్ళ కోసమనే ఉచితంగా హాస్పిటల్ కట్టిస్తున్నా. నా వంతు సాయంగా నేను చేస్తున్నాను, చేసి చూపిస్తాను. ప్రజల అండదండల ఆశీర్వాదాలు నాకు ఎప్పటికి ఉండాలి. ఎట్లయిపోయిందంటే సమాజము, నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియో మీకు పంపిస్తాను నేను. ఒక స్వామీజీ నార్త్ ఇండియాలో కంప్లీట్ నగ్నంగా తిరుగుతాడు. నేను ఆ వీడియో పంపిస్తాను మీకు. నగ్నంగా తిరుగుతాడు, కంప్లీట్ నగ్నంగా. అతను ఒక 28 years 32 years ఉంటాడు స్వామీజీ. ఆ నగ్నంగా తిరుగుతున్న స్వామీజీ వెంట వందల వేల మంది ఎంబడబడతారు, ఆడోళ్ళు కూడా. అతను అంగం ముట్టుకునేది పవిత్రంగా వాయించి పుణ్యం వస్తుంది. అసొంటి మూర్ఖపు జనాలలో అదే బిచ్చపోడు బెగ్గరు వాడు రోడ్డు పైన తిరిగితే అయ్యో పాప అని ఇవ్వడాను బట్టలు లేవు, వాని చుట్టేమో పొరుగుదన్న పెడితే 5 వేసిపోతుంది. ఏ సమాజంలో ఉన్నాం మనం చెప్పండి? పంపిస్తాం ఇక వీడియో చూడండి. మా నాన్న ఊకంటాడు, ఏమంటాడంటే ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు, మరి ఎందుకు ఆ డబ్బు చెప్పు? కరెక్టే కదా? అవును. ఇంటి నిండా డబ్బు పెట్టుకొని ఒంటి నిండా జబ్బు పెట్టుకొని మరెందుకు ఆ డబ్బు? ఆ డబ్బును ఉపయోగించాలి కదా, కరెక్ట్. సచ్చినాక లాస్ట్ పడగట్టుకోవడం. ఇది కనిపెడతా అది కనిపెడతా అని అందరు అంటారు, అన్ని కనిపెట్టినా సైంటిస్ట్ అంటారు. కానీ నిన్ను కనిపెట్టిన కన్న తల్లిదండ్రులకు నువ్వేం చేసినావు అనేది ఇంపార్టెంట్. వాస్తవం కదా? 100%. అది గుర్తు చేసుకోవాలి ప్రతి మనిషి. మన ఇండియాలో ఎట్లుంటుందంటే, రీసెంట్గా ఇండియాలో ఒక 900 చిల్లర డ్రగ్స్ బ్యాన్ చేసింది. మంచి మంచి మందులు, అలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాన్ చేసింది. మరి ఒకప్పుడు అవి రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాలు చలామణి జరిగింది కదా. మరి అప్పుడు నువ్వు మంచి ఉన్నా, అప్పుడు రీసెర్చ్ కరెక్ట్ జరిగినట్ట, అప్పుడు గవర్నమెంట్ మంచిదా? ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేస్తున్నావు అంటే ఇప్పుడు తెలుసా? అంటే ఒకప్పుడు నువ్వు మంచిగా ఒకప్పుడు చెడ్డది అంటే జనాలను పిచ్చోళ్ళని చేసేది తప్పితే అలా మంచి మంచి డ్రగ్స్ అన్ని బ్యాన్ చేశారు. జనాలకు కావాల్సింది లిటరేచర్ సర్టిఫికేటు. నువ్వు మనిషివా సర్టిఫికేట్ కావాలి, ఆడదానవా సర్టిఫికేట్ కావాలి, నీకు తెలివి ఉందా సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేటే ఇంపార్టెంట్. కాగితానికి ఉన్నంత విలువ మనిషికి లేదా చెప్పండి? మనం వినాయకుని దగ్గర అన్ని పూజ చేస్తాం, ఎలుక బామలకు అన్నిటి పెడతాం అని పెడతాం. ఎలుక వాహనం అనేది వినాయకుని వాహనం, ఎలుక. ఈ ఎలుకను అంత పూజ చేసి ఎలుక బామలకు పెట్టి ఉండ్రాళ్ళు పెట్టి అన్ని పెట్టి పెడతాం. మళ్ళీ అది ఎలుకలు తెల్లారి చంపుతాం. చంపుతాం. ఎలుక మనం తెచ్చిపెట్టి అది తెచ్చిపెట్టి ఎందుకు ఇది? నీ దగ్గరనే చక్కగా లేదు దైవం. ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమించు, నీ జోలికి రానంతసేపు వరకు ప్రేమించు, నీ జోలికి వచ్చినప్పుడు చంపి, అది పర్లేదు, దాని కర్మఫలం.
రాకుండా చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా? అవేం చేయవు. నా ఇంట్లో నా క్లినిక్ రండి చూపిస్తాను, 40 బల్లులు ఉంటాయి. ఇప్పుడేమని అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి రకరకాల. ఇవేమని వాటి నా జోలికి రానిసేపు అవి సేఫ్, నా జోలికెత్తా అవుట్. కానీ ఎప్పుడు ఏనాడు ఏం చేయవు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. అవును, వాటికి భయం ఉంటుంది, మనకు భయం. ఇవన్నీ కొంచెం కొన్ని విషయాలు నాకు జరిగిన జీవితంలో సంఘటనలు మీతో షేర్ చేసుకున్నాను. సార్ చాలా చాలా థ్యాంక్ యూ. అసలు మీ మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యాలు. అంటే ఇప్పుడు మీరు లాస్ట్కి సందేశం అని ఏదైతే చెప్పారో అసలు ప్రతి ఒక్కటి ఒక ఆనిముత్యం లాగా అనిపిస్తుంది నాకైతే. అంటే కనువిప్పు కలిగించే సందేశాలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి. అండ్ మీ రీసెర్చ్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా చేసిన ఇంటర్వ్యూస్ కూడా మీవి డాక్టర్ కానీ లాయర్ కానీ ఈ ఆధ్యాత్మికత గురించి కానీ అసలు ప్రతి విషయం మీరు చెప్పేది కొన్నిసార్లు మీరు చెప్తాంటే నేను మైమర్చిపోయి నేను అసలు ఏం అడగానో మర్చిపోయి మీరు చెప్పేది అట్లా వినుకుంటూ ఉంటున్నా జస్ట్. అయితే నాకు దీనికి ఎల్లవేళలా ఫస్ట్ ప్రథమంగా నా గురువు గారు అనేటువంటి మా తండ్రి గారు డాక్టర్ వలస వెంకటేశ్వర్లకి రుణపడి ఉంటాను. నాకు చక్కటి దృఢమైన శరీరము ప్లస్ చక్కటి వాక్చాతుర్యము ప్లస్ దగ్గరుండి ప్రోత్సాహం అన్ని ఎల్లవేళలా అతని యొక్క పెట్టిన దీవెన, అతని యొక్క దీపమే నేను ఇప్పుడు నెక్స్ట్ అదే ఇద్దాం అనుకున్నా. మీ ఫాదర్ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను కదా పాడ్కాస్ట్, తననే మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ తన యంగర్ వర్షన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. మరలా మా అమ్మ ప్రేమ, మా అమ్మ యొక్క అనురాగం, ఎల్లవేళ తను ఏడుస్తూ ప్రతి మా గురించి పట్టించుకుంటూ తన అమ్మకు ఎల్లవేళ శతకోటి నమస్కారాలు. మరియు నా ప్రజలు, నా పేషెంట్లు ఎప్పటికీ నా తల్లిదండ్రులు ఒకనొక టైంలో నా ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు కూడా నా పేషెంట్స్ నా వెన్నంటూ ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి పేషెంట్లకు జన్మ జన్మలకు రుణపడి ఉంటానని శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. గ్రేట్ సార్. ఇప్పటికీ నా వెన్నంటి ఉండి నా గురించి మంచి చెడు నేర్చుకున్నటువంటి మా అక్కగారు ఉషారాణి, తను వలస ఉషారాణి మరియు బూర ఉషారాణి గారు, తను ఎప్పటికీ నా గురించి బాధపడుతూ ఎల్లవేళ్ళ నా తల్లిని సపోర్ట్ ఇయ్యని టైంలో కూడా మా అక్కగారు చాలా సపోర్ట్ ఇచ్చారు. అందుకే ఇలా తన పేరే పెట్టుకున్నాను, ఉషా క్లినిక్ అని. ఎవరు వచ్చినా మారమని చెప్పి నేను మారలేదు. తనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. తనకు కూడా శతకోటి వందనాలు చెప్తున్నాను. నా తమ్ముడు ఎప్పుడు నేను దూషించినా ఏది చేసినా మన తప్పుల పట్టినా తిట్టే అధికారం నాకు ఉంటుంది అన్నగా. కానీ ఎప్పుడు తిట్టినా దాని వెనకాల ప్రేమ ఉంటుంది. అండ్ వాడు తప్పు వ్యక్తి అని చెప్పి ఏనాడు అనుకున్నాను. ఎందుకంటే నా మీద ప్రేమతోటి ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఆ ప్రేమ అనేది వ్యక్తం అనేది ఒక మంచి రూట్లో వ్యక్తం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. కానీ ఎప్పటికైనా వానికి నా ఆశీస్సులు ఉంటాయి, నా అండదండలు ఉంటాయి. నేను బతికినున్నంత కాలము వానికి నా ప్రాణమైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాను. ఇది మనసా వాచ కర్మన నా ప్రమాణ పూర్తిగా మా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏదో ఆవేశం కాదు, వీడియో మీద కాదు. అందరూ అలాగే ఉండాలి, అమ్మ నాన్న గౌరవించాలి, తోడబుట్టిన వాళ్ళని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.